కొన్నిసార్లు విశ్వాస జీవితంలో తొందరపాటు వలనో లేకపోతే అవగాహన రాహిత్యంతోనో ప్రార్థన చేయకుండా తీసుకున్న తీర్మానాన్ని బట్టి వి మేక్ మిస్టేక్స్. అది మనుషులుగా సహజం. మనం ఎవరం కూడా ఆల్ ద టైం పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాము. మనం తీసుకున్న నిర్ణయాల్లో ఇక తిరిగే లేదు అని చెప్పుకోగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కారణం ఏంటంటే మనుషులం కాబట్టి కొన్నిసార్లు డెఫినెట్ గా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోబట్టో, తప్పుడు సలహా తీసుకోబట్టో, లేకపోతే అజ్ఞానంతోనో, లేకపోతే అనాలోచితంగానో, తొందరపాటులోనో కొన్ని నిర్ణయాలు తీసుకొని కానీ ముందుకు వెళ్ళాము. ఇది దేవుని చిత్తం కాదు. ఇక్కడ పాపం ఉంది, ఇక్కడ అపవిత్రత ఉంది, ఇక్కడ ఉంటే నేను ఆత్మీయంగా దిగజారిపోతాను తెలిసిపోయింది. అప్పుడు ఏం చేయాలండి? యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చేయాలి. కానీ లోతు అతని కుటుంబం నేనే ఎంచుకున్నాను కాబట్టి లెట్ మీ సెటిల్ డౌన్ హియర్, ఇక్కడ ఉండిపోతా, ఇక్కడ స్థిరపడిపోతాను, చుట్టూ ఎంత పాపం ఉన్నా సరే నేను పరిశుద్ధంగా బ్రతకచ్చు కదా, పర్వాలేదులే అనుకొని అక్కడ ఉండిపోయాడండి. లోతు అయితే తన నీతిని విడిచిపెట్టలేదు. నీతిమంతుడైన లోతు అనే మాట ఉంటది.